ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సొంత ఊర్ల నుంచి ప్రజలు హైదరాబాద్ పయనమవుతుండటంతో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ దగ్గర వాహనాలను నూజివీడు, మైలవరం నుంచి హైదరాబాద్ పంపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సొంత ఊర్ల నుంచి ప్రజలు హైదరాబాద్ పయనమవుతుండటంతో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. హనుమాన్ జంక్షన్ దగ్గర వాహనాలను నూజివీడు, మైలవరం నుంచి హైదరాబాద్ పంపిస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ట్రాఫిక్ సంబంధించి నిర్వహణ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, సంక్రాంతి సంబంధం ముగియడంతో అందరూ కూడా తమ ప్రాంతాలు సొంత నుంచి పయనన్నారు. దీంతో గత 2 రోజులుగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి మధ్య అన్ని మార్గాలు జాతీయ రహదారితో పాటు అన్ని మార్గాలు కూడా వాహనాలతో రద్దీ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు కూడా చేపట్టారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగ కోసం విజయవాడ సమయంలో కొన్ని చోట్ల నందిగామ జంక్షన్ వద్ద మరి కొన్ని ప్రాంతాల్లో ఆ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దానితో ప్రధాన గట్టికల రోడ్డు కూడా అక్కడ రోడ్డు నిర్మాణ పనులు ఉన్న నేపథ్యంలో ఈసారి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. వై జంక్షన్ వద్ద అప్పటికప్పుడు యుద్ధపాటు ప్రవేశన మొన్న రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు నిర్మాణం ఫ్లైఓవర్ కూడా ఇంకా పూర్తి కావాల్సిన కూడా కొంత భాగం తాత్కాలికంగా పనులు చేపట్టి పై నుంచి కూడా వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతవరకు కూడా ఈ ట్రాఫిక్ రద్దీ నియంత్రించేందుకు ఉపయోగపడింది. ఈ రోజు శనివారం నుంచి మొదలైనప్పుడు కూడా ఈ రోజు చాలా మంది పూర్తిగా ఎంతవరకు అయితే ఉన్నారో వారందరూ కూడా తమ ప్రాంతాలకు పయనం కావడంతో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడింది. ఇది ఇబ్రహీంపట్నం రింగ్ వాటి కూడా ఎందుకంటే అటు ఖమ్మం జిల్లా వైపు నుంచి ఇటు విజయవాడ వైపు నుంచి అలాగే అటు హైదరాబాద్ వైపు నుంచి కూడా ఇబ్రహీంపట్నం సర్కిల్ తాగుతూ అటు ఇటు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొన్న శనివారం కూడా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద రద్దీ ఏర్పడడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున నియమించి చుట్టూ ఎక్కడ ట్రాఫిక్ ఆపకుండా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు కూడా అదేవిధంగా ముందస్తుగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవడం ట్రాఫిక్ ఎక్కడ ఆకుండా స్లో అయినా కూడా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం అయితే ఈ రాత్రి వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా పోలీసులు ఈ నైట్ వరకు విధుల్లో ఉండి మొత్తం ట్రాఫిక్ నియంత్రించడానికి చర్యలు తీసుకోవడం కూడా ఇప్పుడు పోలీస్ కమిషనర్ రాజకీయ బాధ్యతలు జారీ చేస్తూ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.